మార్కాపురం జిల్లాలోని తోర్నాల నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న ఇసుక లారీ తుమ్మలబయలు అటవీ ప్రాంతం వద్ద అకస్మాత్తుగా బ్రేక్డౌన్ కావడంతో ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన కారణంగా రెండు వైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న భక్తులు, నిత్యావసర సరుకులు తీసుకెళ్లే వాహనాలు, ప్రైవేట్ బస్సులు, ద్విచక్ర వాహనాలు గంటకు పైగా అక్కడే నిలిచిపోయాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అందుకున్న వెంటనే దోర్నాల పోలీసులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీ ప్రాంతం కావడంతో ఫారెస్ట్ అధికారులతో సమన్వయం చేసుకుని బ్రేక్డౌన్ అయిన ఇసుక లారీని క్రేన్ సహాయంతో రోడ్డు పక్కకు తరలించే ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ట్రాఫిక్ మరింత పెరగకుండా పోలీసులు రెండు వైపులా వాహనాల రాకపోకలను నియంత్రించారు. అధికారుల సమన్వయంతో తక్కువ సమయంలోనే లారీని తొలగించడంతో ట్రాఫిక్ను క్రమంగా విడిచిపెట్టారు. సుమారు గంటకు పైగా నిలిచిపోయిన వాహనాలు ఒక్కొక్కటిగా గమ్యస్థానాల వైపు కదిలాయి. దీంతో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంది. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు చూపిన వేగవంతమైన స్పందన, సమన్వయం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఈ రహదారి ఇరుకుగా ఉండటంతో స్వల్ప నిర్లక్ష్యం జరిగిన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ఇలాంటి అవాంతరాలు కలగకుండా ట్రాఫిక్ను సాఫీగా నిర్వహించినందుకు అధికారులు ప్రశంసలు అందుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారీ వాహనాల తనిఖీలు మరింత కఠినంగా చేపట్టాలని, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనాలు సాంకేతికంగా పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.